వారిని నేను వారి మీదనున్న కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా ఎట్లా స్నేహిస్తాడమ్మా? మనస్ఫూర్తిగా స్నేహము చేస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట మంచిదా లేదా? మనస్ఫూర్తిగా అనేది మంచిదే. స్నేహము మంచిదే, స్నేహము మంచిదే. ఈరోజు స్నేహితుల రోజు కాబట్టి మన స్నేహము ఎవరితో అనే అంశం ద్వారా ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మరి సామెతలకు వెళ్దాము ప్రియులారా. సామెతలు 8వ అధ్యాయం 36వ వచనాన్ని చూద్దాము. సామెతలు 8:36. నన్ను కనుగొనువాడు తనకే హాని చేసుకొనును. నా యందు నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే సామెతల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు జ్ఞానం యొక్క కీర్తి మహిమను గురించి 1 నుంచి 9 వచనాల వరకు, అలాగునే జ్ఞాన ధనమాత్యం గురించి మరి 10 నుంచి 22 వచనాల వరకు, దాని పురాతన కాలము గురించి 32 నుంచి 36 వరకు మనం చూస్తాం. ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, మళ్ళీ ఆ మాటను మనం చదువుకుందాము. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహితురు. ఏం చేస్తారంట వీళ్ళు? మరణాన్ని స్నేహిస్తారు అని అంటే, దేవుణ్ణి ఎప్పుడైతే అసహ్యపడతామో, దేవునికి ఎప్పుడైతే మనం దూరంగా ఉంటామో, దేవుని మాటని ఎప్పుడైతే మనం విననులక ఉంటామో, మనం దేనికి దగ్గరగా ఉంటామని చెప్పి గుర్తు చేస్తుంది? మరణానికి దగ్గరగా ఉంటాం. మరణాన్ని స్నేహం చేస్తున్నామని అర్థం చేస్తుంది. ఎవరిని స్నేహం చేస్తున్నాము? నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడువాడు వారందరూ మరణమును స్నేహించుదురు. కాబట్టి మన స్నేహం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. మనుషుల స్నేహం ఎట్లుంటది? కొద్ది కాలం ఉండొచ్చు, కొద్ది కాలము మాయమైపోవచ్చు. కానీ దేవుని స్నేహము శాశ్వత కాలం వరకు ఉంటుంది. కాబట్టి మనుషుల స్నేహము గురించి మనము చూడబోతూ ఉన్నాము. మరి ఈ మాటను మన మదిలో బాగా గుర్తుపెట్టుకోండి. దేవునితో నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. వాళ్ళు ఏం చేస్తారంట? మరణాన్ని స్నేహిస్తారు, స్నేహం చేస్తారు. కాబట్టి ఇప్పుడు యోబు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథం 6:14. కృంగిపోయిన వాడు సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానుకొనిను, స్నేహితుడు వానికి దయచూపతగును. ఇక్కడ ఆలోచన చేసినప్పుడు కృంగిపోయిన వాడు సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను, స్నేహితుడు వానికి దయచూపతగును. ఎందుకు అని అంటే, ఒకవేళ కృంగిన వేళల్లో కొన్నిసార్లు మనం ఏం చేస్తాము? దేవునికి కొంచెం దూరంగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. మానవుని యొక్క అలవాటులో పొరపాటు. ఏం రుదమ్మ గారు? అలవాటులో పొరపాటు. పొరపాటులో అలవాటు అనుకోవచ్చు, అలవాటులో పొరపాటు అనుకోవచ్చు. మానవునికి ఏమనుకుంటాడని అంటే, అన్నీ మంచిగా జరిగినవి అనుకోండి,
నా దేవుడు గొప్పవాడయ్యా, నాకు ఇది కలుగజేసిండయ్యా, నాకు అది ఇచ్చిండయ్యా, నా స్నేహం ఆయనతోటే ఉంటది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ శ్రమలు ఏబు మహారాజుకు సంభవించినట్టుగా సంభవిస్తే కొన్నిసార్లు దూరం కూడా అవుతుంది, బాధ కూడా, మనసులో బాధ కూడా అనిపిస్తుంది. సహోదరి సలోమమ్మ విషయంలో మనం ఆలోచన చేస్తే, మరి భర్త చనిపోయాడు, ఆ బాధల్లో ఉండగానే మళ్ళీ కుమార్తె చనిపోయింది. ఒకవేళ ఆమె కొన్ని సందర్భంలో మనసులో ఎక్కడో ఒక దగ్గర నొప్పిగా, నేను దేవునితో బాగున్నాను, దేవునితో స్నేహంగా ఉంటూ ఉన్నాను, అయినను దేవుడు నాకు ఎందుకు ఈ శ్రమలు కలిగిస్తూ ఉన్నాడు అని కొన్నిసార్లు మనిషికి లోపల ఒకటి ఉంటుంది. అది ఏం చేస్తుంది అని అంటే, వద్దొద్దు, పోవద్దు, చర్చికి పోవద్దు అని చెప్పి నేర్పిస్తూ ఉంటుంది. కానీ వాటిని అన్నిటిని తట్టుకొని బయటికి వచ్చి నిలబడి దేవుని సన్నిధిలో ఉండడము చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. సహోదరి మన్యమ్మ ఉంది, మన్యమ్మకు పిల్లలే లేరు, భర్త లేడు. ఆమెకు కూడా కొన్నిసార్లు కృంగిపోవచ్చు. నేను ఎందుకు దేవుని పట్ల నేను ఇంత నమ్మకంగా ఉంటే కూడా నాకు ఇంత న్యాయం జరగడం లేదు అని అనుకోవచ్చు. న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఈ సహోదరికైనా, ఆ సహోదరికైనా, మనకైనా, ఎవరికైనా ఎక్కడ జరుగుతుంది న్యాయము? పరలోకమందు మనకు న్యాయం జరుగుతుంది. ఆయన మన ప్రియ స్నేహితుడై ఉంటున్నాడు. యేసు ప్రభువారు మనకు ఉత్తరవాదిగా ఉంటూ ఉన్నాడు, మనల్ని నడిపించే నాయకునిగా ఉంటూ ఉన్నాడు, నెమ్మదైనటువంటి స్థలంలో నిలబెట్టగలిగినటువంటి దేవుని కుమారుడై ఉంటూ ఉన్నాడు. మన ఆలోచన ఉద్దేశం దేని వైపు ఉంచుకోవాలి? పరలోకమందు మనము ధ్యాస ఉంచుకోవాలి. యోగా చేసే వాళ్ళు ఏమంటారమ్మా? యోగా చేసే వాళ్ళు ఏమంటారు? శ్వాస మీద ధ్యాస ఉండాలమ్మా. అన్నా ఏలియన్నా, నువ్వు శ్వాస మీద ధ్యాస ఉండాలి అంటే ఈ లోకం వల్ల మర్చిపోవాలి, ఎవరిని కనిపించకూడదు, ఏం చేయకూడదు నీవు అని చెప్పి శ్వాస మీద ధ్యాస. యోగా అని అంటే శ్వాస మీద ధ్యాస. మౌనంగా ఉండి శ్వాసను పీల్చుకుంటూ మెల్లగా వదులుకుంటూ ఇలాగనే ఉండడము యోగా చేయడం అనేది. మనం కూడా ఇప్పుడు యోగానే చేస్తున్నాం. మనం దేవుని సన్నిధిలో మనం కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం, దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ఇప్పుడు మన ధ్యాస, మన యాస, మన భాష ఎక్కడుండాలి? పరలోకమందున్నటువంటి ప్రియమైన స్నేహితుని కలుసుకోవడానికి మన స్నేహము పరమందున్నటువంటి స్నేహమై మనం ఉండాలి. ఉండాలా ఉండకూడదమ్మా? ఇప్పుడు ఒకవేళ అలా ఉండకుండా ఉంటే ఏమీ లాభము లేదు. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలని మనం చూద్దాం. గనుక ఈ దేహములో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టినను ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. మనం ఎక్కడ నివసించాలని ఇష్టపడాలి? దేవునితో నివసించాలని ఇష్టపడాలి. అంటే ఈ లోకంలో ఉన్న మానవులమందరం కూడా చనిపోతాం అనేటటువంటిది గ్యారెంటీ. కానీ చనిపోయిన తర్వాత నరకాన్ని తప్పించుకోవడానికి మంచి స్నేహము, మన స్నేహము దేవునితో ఉండాలి. మన ఆలోచన ఉద్దేశాలు పరలోక సంబంధమైనవి ఉండాలి మన స్నేహము. మరి ప్రియ కాంతమ్మ గారు కూడా, ఆమెకు కూడా సంతానం లేదు, కానీ ఆమె పరలోకము నందు
నివసించడానికి ఆశ కలిగి ఉన్నది. ఎవరు కూడా మీకు బాధ కలిగినప్పుడు, ఎవరు కూడా మీకు ఇబ్బంది కలిగినప్పుడు, మీకు ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు, మీకు పేదరికం సంభవించినప్పుడు, మీకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, మనమందరం కూడా మన కుటుంబంలో కన్నీళ్లు కార్చేటటువంటి దినం వచ్చినప్పుడు దేవుని యందు మనం ఏం చేయాలి అని అంటే, నాయన ఏబు మహారాజ్ చెప్పినట్టుగా చెప్పేవారిగా ఉండాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా అంత గొప్ప మనసు మనం కలిగి ఉండాలి. స్థిరమని నమ్మకు దయవరికి పరలోకమే స్థిరము, నిజముగా పరలోకమే స్థిరము. మనం ఎక్కడి నుంచి వచ్చినాము? పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి వాళ్ళమై ఉంటూ ఉన్నాం. ఆత్మ పరలోకం నుంచి పంపించిన ఆత్మ అయి ఉంటూ ఉన్నది. కాబట్టి మట్టి శరీరాన్ని మట్టితో శరీరాన్ని తయారు చేసి జీవవాయువు ఊదగా మనం ఏమై ఉన్నాము? ఇప్పుడు జీవాత్మ అయి ఉంటూ ఉన్నాము. ఆ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నది అనేటటువంటిది మనం గమనించాలి. ఏబు గారు అన్నారు, ఏమన్నారు? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడకు. మేలు దయచేసినప్పుడు ఆనందించి, బాధ కలిగినప్పుడు దేవుని దూషిద్దామా, దేవునికి దూరంగా ఉందామా అని చెప్పి ఏబు గారు గుర్తు చేశారు. బాధ అయినా, శ్రమ అయినా, ఇబ్బంది అయినా, శోధన అయినా, వేదన అయినా, ఏదైనా ఎవరితో ఉండాలి మన స్నేహము? ఏమైనా ఆయన మాత్రమే మనకు చేయగలడు. ఏమైనా చేయగలడు. మన కేఎల్ దేవదాస్ గారు ఇదే పాట పాడుతుంటే, ఏమైనా చేయగలవు, నీవు మాత్రమే చేయగలవు అని చెప్పి పాట పాడుతాడు. ఆ సహోదరుడు మన మధ్యలో లేడు, వెళ్ళిపోయాడు. ప్రియమైన సహోదరుడు బిఎల్ దివాకర్ గారు ప్రభు పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తి, నమ్మకమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి, చిన్న వయసులోనే ప్రభువునందు నిద్రించున్నారు. అంటే చనిపోయినటువంటి వాళ్ళు చెడ్డ వాళ్ళు అనేది కాదు, చనిపోయిన వాళ్ళు మంచి వాళ్ళని అర్థం. చనిపోయిన వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, వాళ్ళు మంచివారని అర్థం. ఎందుకని అంటే దేవుడు మంచి వాళ్ళను తన దగ్గరికి తాను పిలుచుకుంటాడు. దేవుడిచ్చిన ఆత్మ దేవుడు తన దగ్గరికి పిలుచుకున్నప్పుడు మనం ఏమీ మాట్లాడడానికి వీలు లేదు. అటువంటి సమయంలో కూడా మన స్నేహం ఏం చేయకూడదు? పాడైపోకూడదు. ఆ స్నేహము పరలోక సంబంధమైన స్నేహముగా మనం ముందుకు వెళ్ళాలి. సామెతలు 18:24. సామెతలు 18:24. బహుమంది చెలికాండ్రు గలవారు సహోదరుని కంటెను ఎక్కువగా. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా అతియుండు స్నేహితుడు కలడు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు స్నేహము మరి బాగా ప్రేమించే స్నేహము కలదు, స్నేహము చేయనటువంటి స్నేహము కూడా కలదు. కాబట్టి స్నేహం అనేటటువంటిది చాలా గొప్పదై ఉంటూ ఉన్నది. అయితే స్నేహంలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. స్నేహంలో కొన్ని వ్యత్యాసములు ఉన్నాయి. మనం ఎవరితో స్నేహం చేయాలని వాక్యం చెప్తూ ఉంది, ఎవరితో చేయకూడదని కూడా చెప్తుంది వాక్యం. వ్యభిచారం చేసే వాళ్ళ దగ్గర మన స్నేహము చేయవద్దు, దొంగతనం చేసే వారి దగ్గర మన స్నేహము చేయవద్దు, అబద్ధములాడినటువంటి వారి దగ్గర మన స్నేహము చేయవద్దు, నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించే వారి దగ్గర మనం స్నేహం చేయాలి, తల్లిని తండ్రిని సన్మానించే వారి దగ్గర మనం స్నేహం చేయాలి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వారి దగ్గర మనం స్నేహం చేయాలి, సహవాసంలో ఉండే వారితో స్నేహం చేయాలి, మంచేదో గ్రహించి
చెడును దూరంగా ఉంచాలి. మనం వెలుగు సంబంధులము కాబట్టి మంచిని స్నేహం చేయాలి, చెడును దూరము చేయాలి. అప్పుడే మన జీవితానికి నిజమైన స్నేహితులు ఎవరో మనకు తెలుస్తుంది. కాబట్టి మన స్నేహము మంచి వాటికై స్నేహము చేయాలి. 22 సామెతలు 22:11. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. దయగలిగినటువంటి మాటలు మాట్లాడే వారికి రాజే స్నేహితుడు అవుతాడంట. ఎవరైతే దయ లేకుండా మాట్లాడితే రాజు శిక్ష కూడా వేస్తాడు. మనకు స్నేహితులు కావాలంటే మనం నాలుకను ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ శరీరంతో సమస్య లేదు, ఈ నాలుకతో సమస్య ఉంది, ఈ కంటి చూపుతో సమస్య ఉంది. ఈ రెండే సమస్యకు మూల కారణంగా ఉంటూ ఉన్నాయి. కన్నేమో చూసిందల్లా కావాలంటది, నోరేమో ఏమైనా మాట్లాడాలనుకుంటుంది. అంటే ఎముక లేని నాలుకకి ఎముక లేకుండా, ఎముక ఉంటే అటు ఇటు తగులుతుంటే కొంచెం తక్కువ మాట్లాడుతుంటే మనం. నాలుక గురించి అందుకొరకే యాకోబు పత్రికలో బాగా గుర్తు చేసిండు. ఏంటంటే అడవిని కాల్చివేస్తుందంట నాలుక. ఆ నాలుక వలన చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము, మన ఈపులు కూడా ఎర్రగా అయితే. నాలుకను చాలా కాపాడుకోవాలి. ఉదాహరణకు కొత్తగా పెళ్ళయింది అనుకోండి, పెళ్ళైన అల్లుడిని ఎట్లా చూసుకుంటారు? అత్తమామలు చాలా బ్రహ్మాండంగా చూసుకుంటారు. ఏమేమి రుచులు పెట్టాలన్నా వల్ల పెడతారు, ఏమేమి మర్యాదలు చేయాలన్నా వల్లి చేస్తారు. కుర్చీలు వేస్తారు, టేబుల్ వేస్తారు. బావా ఎప్పుడు వస్తావు అంటారు, బామర్ది ఎప్పుడు వస్తావు అంటారు, అల్లుడు ఎప్పుడు వస్తావు అంటారు. కట్నాలు ఇచ్చింటారు, కానుకలు ఇచ్చింటారు, అన్నీ ఇచ్చింటారు, పిల్లని ఇచ్చింటారు, పెళ్లి చేసింటారు. ఇప్పుడు అల్లుడు ఏం చేయాలి? నోరు మంచిదే కావాలి. ఒకవేళ అల్లుని నోరు మంచిగా లేకపోయా అనుకో, పెళ్ళాన్ని తిట్టిండు అనుకో, అమ్మా నన్ను తిట్టున్నాడు, అమ్మా ఇబ్బంది పెడుతున్నాడు అని అంటే వాళ్ళకల్లా శత్రువే అల్లుడు. బువ్వ పెట్టిన చేతులల్లో పిడికిలు ఎత్తుతాయి. ఇంకా బ్యాండ్ భజాంత్రిలు వాయించి బ్రహ్మాండంగా పెళ్లిళ్ళు చేసిన వాళ్ళల్లో కర్రలు ఎత్తాల్సిందే అల్లుని మీద. ఊరల్లో పంచాయతీ పెట్టాల్సిందే. ఒక్కటే ఒక కారణం ఏంటంటే భార్య దగ్గర బాగలేకపోతే వాళ్ళల్లా దూరస్తులే, భార్య దగ్గర భర్త బాగున్నాడంటే వాళ్ళందరి దగ్గర వస్తులే, స్నేహితులే. అంటే దానికి కారణం ఏంది? మన నాలుక. మన నాలుకను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. తెలివిమంతులు ఎవరు అని అంటే నాలుకను భద్రంగా పెట్టుకున్న వాళ్ళే తెలివిమంతులు. ఈ నాలుక ఆ సమయంలో ఓకే పడినోడే గొప్పవాడు. ఎవరైనా కానీ భూమి మీద ఎంత ఓపిక పడితే అంత గొప్ప వాళ్ళు అవుతారు. మనం మంచి వాళ్ళం కావాలంటే, మనం దేవుని ఎదుట సిగ్గుపడనక్కర లేని పనివారిగా ఉండాలంటే, పరిశుద్ధులుగా ఉండాలంటే, పవిత్రంగా జీవించాలి అని అనుకుంటే, దేవుని దగ్గర మన సహవాసం కలిగి ఉండాలనుకుంటే మనం దేన్ని కాపాడుకోవాలి? ముఖ్యంగా నాలుకను అదుపులో ఉంచుకోవాలి. కోపం వచ్చి యోహానయ్య నన్ను తిడుతున్నాడు అనుకో, ఇట్లే మౌనంగానే ఉండాలి. ఆయన కోపం చల్లారిన తర్వాత మళ్ళీ ఆయననే కలుసుకుంటాం. అయ్యా వందనాలు అయ్యా యోహానయ్య అంటే ఏమనిపిస్తుంది? నేను ఇంతగానో కోపం అయితే కూడా ఈసారి లండకోడి మాట్లాడుతున్నాను నాతోటి అని స్టార్టింగ్లో అనుకోవచ్చు. తర్వాత ఏమనుకుంటాడు? ఇలాంటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడితివా, ఇలాంటిదా యేసు ప్రేమ. యేసు ప్రేమను చూపించాలి మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా. తగ్గించుకోవాలి. కొద్దిగా ఈ లోకానుసారంగా కొన్ని నష్టాలు జరగవచ్చు, కొంతమంది నష్టం చేయవచ్చు, కొంతమంది ఇబ్బంది పెట్టవచ్చు. భయపడవద్దు. మన సహోదరుడు అనిల్ పాట పాడిండు, ఏమని?
కర్తనామా భయమిల్లనను. భయమే లేదు దేవునితో ఉంటే. కర్త కార్యకర్త ఆయనే, దేవుడే అయి ఉంటున్నాడు, సర్వ సృష్టికర్త అయి ఉంటూ ఉన్నాడు. ఆయన మీద మోపడము మన నిజమైన స్నేహం. భారం దేవుని మీద ఎప్పుడైతే మనం మోపుతామో అది నిజమైన స్నేహం. మన స్నేహము దేవునితో ఉంది అని అర్థం. ఒకవేళ బాధను ఏమైనా, ఒకవేళ నేను ఎవరితోటన్నా పంచుకున్నాను అనుకో, సజీవమ్మతో నా బాధ పంచుకున్నాను అనుకో, సజీవమ్మ ఊరుకుంటుందా? ఇంకెవరికైనా చెప్తారు. అంటే అయ్యో పాపం ఏలియాసారికి ఇట్లా ఉందంట, ఆ పెద్ద ఆయనకి ఇట్లా ఉందంట అని ఆమె ఉన్నది ఉన్నట్లు, ఆమె చిన్నపిల్ల కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా పరదానులు ఏం చేస్తారు దాన్ని, ఈమె పాము అంటే ఇంకోరు పడగా అంటారు. వాయబ్బ ఏమన్నా పడుకుంటే నా పాము ఇంతలా ఉండే ఆ అంటారు. కాబట్టి ఆలోచన ఉద్దేశం మనం ఏం చేయాలంటే, మన బాధక సాధక దేవుని దగ్గర, నా నిజమైన స్నేహితుడు నీవే నాయనా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు తండ్రి, నీవు మాత్రమే నా ప్రియమైన స్నేహితుడు అని చెప్పి దేవునితో ఎప్పుడైతే మన స్నేహము గట్టిగా ఉంటుందో మనమంత దృఢముగా ఈ లోకంలో జీవించగలుగుతాం. ఎప్పుడైతే దేవునితో బాగాలేకుండా మనుషులతో బాగుండాలని ఎప్పుడైతే మనం అనుకుంటే ఒకరోజు మనము నష్టపోతాము, ఒకరోజు సడన్ గా కూలిపోతాం మనము. కాబట్టి మన స్నేహము దేవునితో ఉండాలి. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. దేవునితో స్నేహం ఉంటే మనకెంతో మేలైతుంది. మనుషులతో స్నేహం ఉంటే కొన్నిసార్లు వారు విడిపోతారు. ఎందుకంటే మనుషులు వాళ్ళు ఆర్థికంగా ఉంటే ఒక రకమైన ప్రేమ, లేకపోతే మరొక రకమైన ప్రేమ. మనుషుల స్నేహము ప్రేమ ఎటువంటిది అని అంటే, ముత్తైదతనం ఉంది అనుకోండి, భర్త ఉన్నాడు అనుకోండి, మా వదిన పెద్ద వదిన అబ్బా అన్నిటికీ ముందరుండాలి, ఆయన మనతో పోతుంది. మా అమ్మను, మా ఇంట్లో అందరికన్నా పెద్దోడు మా నాన్న, 4 కుటుంబాల్లో మా అమ్మను ఏ కార్యక్రమం ఉన్నా మా వదిన పెద్ద ముత్తైదబ్బా మా అమ్మను అని చెప్పి, మా వదినను అని చెప్పి తోలుకొని పోతుండ్రి మా అమ్మను. మా నాన్నగారు ఎప్పుడైతే బ్రహ్మనందు నిద్రించారో పలకరియకుండా ఇవ్వరు, అంటే పిలవకుండా, కార్యక్రమాలకు పిలవకుండా. అప్పుడు ఏమైందమ్మా అది? మనసుల ప్రేమ ఎటువంటిది? తాళి ఉంటే ఒక ప్రేమ, తాళి లేకపోతే మరొక ప్రేమ. పిల్లలుంటే ఒక ప్రేమ, పిల్లలు లేకుంటే ఒక ప్రేమ. జాబ్ ఉంటే ఒక ప్రేమ, జాబు లేకుంటే ఒక ప్రేమ. వాళ్ళ స్నేహం ఎటువంటి వాళ్ళు చేస్తారంటే, ఆనబెట్టి వాళ్ళ స్నేహం ఎటువంటిది అంటే మనల్ని బట్టి స్నేహం చేస్తారు. కానీ దేవుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. చూడండి, మనం ఎట్లా ఉన్నామంట? చచ్చిన వారిగా ఉన్నాం, పాపంలో ఉన్నాము, క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మాత్రమే ప్రేమించగలుగుతాడు, దేవుడు మాత్రమే మనల్ని స్నేహం చేయగలుగుతాడు. మనుషులు చాలాసార్లు తప్పిపోతారు, మన దాంట్లోనే కొంతమంది ఉద్యోగం రాకముందు ఒక రకంగా ఉండరు, ఉద్యోగం వచ్చిందంటే ఊరికే దూరం అవుతారు. ఎవరెవరికి ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఊరికే గేరికే దూరం అయిపోతారు. అదేందో
చర్చికి కూడా రారు. దేవునికి దూరం అవుతారు, ఏరికి దూరం అవుతారు, ఊరికి దూరం అవుతారు, బంధువులకు కూడా దూరం అవుతారు. ఏమన్నా ఫోన్ చేసి పైసలుగా నడతారు కానీ మమ్మల్ని అని చెప్పి ఫోన్ కూడా ఎత్తారు సరిగ్గా. అంతకు ముందు బాగానే కలిసిమెలిసి ఉంటారు. అంటే అప్పుడు నాతోటి ఏం లేదు, నీతోటి ఏం లేదని ఉంది అని అంటే అడిగితే కష్టమని దూరం అవుతాడు. అంటే మనసులు ఎటువంటి వాళ్ళంటే స్వార్థ ప్రియులు, బింకములు ఆడువారు, కొండెములు ఆడువారు. కాబట్టి ఎవరి స్నేహం గొప్పదని మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరిది గొప్పదని తెలుసుకోవాలి. ఏమన్నయ్యా, దేవుని స్నేహము గొప్పది అని తెలుసుకోవాలి. ఎంతో ప్రేమతో ఉన్న కూడా ప్రేమించినమని చెప్పి ఇద్దరు ఈ మధ్యలో జరిగినటువంటి సెల్లో చూసినప్పుడు ఇద్దరు ప్రేమికులు ఒక దగ్గర పోయి కూర్చుంటే ఆ ప్రేమికుల్ని బెదిరించి ఆ ప్రేమించినటువంటి అమ్మాయిని పాడు చేసి చంపేశారు 6 మంది. మనసుల ప్రేమ ఏంటంటే వాడుకోవడం, వదిలేయడం, వాడుకోవడము, వదిలేయడము, చంపేయడం. అంటే రేపు పొద్దున ఏమన్నా రేపు సాక్షి అయి నన్ను జైలుకి పంపుతుంది కానీ అని చెప్పి ఆమెను చంపేశారు. ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో మనం ఉంటున్నామో మనం ఆలోచించాలి. దేవుడు మాత్రమే భేదం లేకుండా ప్రేమించగలుగుతాడు. దేవుడు మాత్రమే మనసు పూర్తిగా స్నేహం చేయగలుగుతాడు. మనుషులు మాత్రము మన హోదాను బట్టి, మన హైటును బట్టి, మన అందాన్ని బట్టి, మన ఐశ్వర్యాన్ని బట్టి, మన ఉద్యోగాన్ని బట్టి, లోకంలో కలిగిన వాటిని బట్టి స్నేహం చేస్తారు, మర్యాద ఇస్తారు. ఏమి లేకపోతే మర్యాద, పెళ్ళిళ్ళకు కూడా సరిగా విలువరమ్మా. ఏమి లేకపోతే నా జీవితంలో నేను అనుభవించిన పేదరికంలో ఉన్నప్పుడు నా జీవితంలో నేను అనుభవించిన ఏదో తిండికి రాండి అన్నట్లు పిలుస్తుంది. పెళ్ళికి రండి అన్నట్లు కాకుండా తిండికే రండి అన్నట్లు. డబ్బు మాత్రమే ఈ లోకంలో మర్యాదను పెంచుతుంది, కానీ దేవునితో మాత్రం మన విశ్వాసము పెంచుతుంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, ఇలా ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం.